ఖాళీగా ఉన్నది. ఇక్కడ ఉండేటన్ని గాజు సామాన్లు ఈ పక్క తీసుకొచ్చిన మేడం. చెక్క సామాన్లు బలం ఉన్నాయి. బంగారుతో వేసుకునేది అనుకుంటా. ఇక్కడ అన్ సీజన్లో కూడా మామిడికాయలు దొరికేస్తున్నాయి చూడండి. పిత్రే మామిడికాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. టెంకాయ పైన అంతా ఒలిచిపెట్టారు. దీనిపైన పేరు కూడా రాసుకున్నారు దానుబ్ అని. చల్లగా ఉన్నది ఇక్కడ. చేతులు జిల్లు అంటున్నాయి. ఏందో ఇచ్చింది, లేకపోతే దీనిట 4 భాగాలు చేయాలి. బయట క్లైమేట్ చల్లగా ఉన్నది, వాన పడేటట్టు. కానీ వాన పడదు పాడులే. ఇది చూసారా కప్పులు మా మేడం ఇచ్చింది. ఇదొకటి అదొకటి 2 కప్పులు. దీనికి డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. అంటే రేపు అయిపోతుంది కనుక ఈరోజు ఈ బాక్సులన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేసిపోతాడు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే లేచానో లేదో బయటికి పోయినా వెంటనే పని మంచి బయటకు వచ్చి బీగాలు చేతిలో పెట్టి మేడం 15 నిమిషాల్లో బయటికి పోవాలంట, రెడీ అవ్వు అని చెప్పింది. రెడీ అయిపోయినా. అడిగిపోతుంది మేడం, పొద్దున్నే పోతుంది. మా మేడం ఎప్పుడు పోయినా 9 పైన పోతుంది, కానీ ఏమో ఈరోజు 8:45కే బయటికి పోవాలంట. నేను అందుకే 9 పైన పోతుంది కాబట్టి 8 గంటలకు లేస్తా. 8 గంటలకు లేచి స్నానం చేసి బండ్లు తుడుచుకొని రెడీగా ఉంటా. కానీ బండి కూడా తుడసలా. స్టార్ట్ చేయ బండి అనింది మేడము. ఇంక ఈ రోజుకి నా టిఫిన్ ఇదే. మేడం బండి ఎక్కుతానే రెడ్ సీ మాల్కి బా అనింది. రెడ్ సీ మాల్కి బా అంటే నేను ఈ రూటే వస్తా. రెడ్ సీ మాల్ అంటే మామూలుగా ఆమె పోయే గేట్ వచ్చి 5వ నెంబర్ ఆ పక్క ఉంటుంది. ఈడికి వచ్చిన తర్వాత తీరా ఈడ కాదు, ఆ పక్క కూరగాయలకు పోవాలంటది. ఆ పక్క కూరగాయలు పోవాలంటే దానుబ్ అంటది. రెడ్ సీ మాల్ అంటే డైరెక్ట్ ఇడికి తీసుకొని వస్తా. అవన్నీ చెప్పేసిన తర్వాత మీరే కదా మేడం అట్లా చెప్పినారంటే సారీ అంటది. ఇప్పుడు రెడ్ సీ మాల్కి అయితే వచ్చింది. కూరగాయల కాడికి పోవాలంటే ఆ పక్క పోవాలా, నేను ఈ పక్క తీసుకొచ్చి పెట్టినా. సరే నడుచుకుంటూ పోదాం, ఏం చేద్దాము, ఆడబెట్టు బండి రా లోపలికి అనేది. దీంట్లోకి అయితే పోయింది మేడం. ఖాళీగా ఉన్నది. ఇక్కడ ఉండేటన్ని గాజు సామాన్లు ఈ పక్క తీసుకొచ్చిన మేడం కూరగాయలు పంట ఆ పక్కకు పోవాలా. ఈ నుంచి తోసుకుంటా పోవాలి ఇంకా బండి. మేడం ఇవి కూడా తీసుకుంటాను. ఉంటారో వాటిని పింగానీస్ భలే ఉన్నాయి కదా. ఇది మనం బొహోర్ వేసుకునేటి, ఈ పక్క తమ్మరు పెట్టుకునేటి, అన్నీ గాజే. ఇది చూసినారా హాట్ బాక్స్లో ఎంత బాగున్నాయో. ఓపెన్ చేద్దాం దీన్ని. చాలా బాగుంది కదా. ఇక్కడ ఇక్కడ చిన్నది బాగున్నది. చెక్క సామాన్లు బాగున్నాయి. డిజైన్ ఉన్నాయి. ఏందో ఇది చపాతి, ఇది ఏంది అత్రాసు ఒత్తుకునేదట. అన్ని గంటెలు అన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నాయి కదా. మేడం నీటికి తీసుకురావడం మంచి పని అయింది. ఎన్ని సామాన్లు తీసుకున్నాం. డైరెక్ట్ అడిగి వింటే ఓన్లీ కూరగాయలే. చూసారా బంగారం తూకం వేసుకునేది, బంగారు తూకం వేసుకునేది అనుకుంటా. ఇంకొక కూడా ఉంది చిన్న తట్ల ఉంది కదా, 35 రియాలే. ఇది ఎత్తుకోవాలి పోయేటప్పుడు ఒకటి, ఇంటికి పోయేటప్పుడు. ఇది కూడా చాలా బాగుంది, సింపుల్గా. మేడం ఒక గంట నుంచి షాపింగ్ చేస్తుంది, వాకింగ్ చేపిస్తుంది నా దగ్గర. వాకింగ్ సరే ఎన్ని సామాన్లు తీసుకున్నారో. ఇవన్నీ వాళ్ళు తినేటి జిబున్లు అయ్యి. ఇంకా కావాలంటే ఇంకా కూరగాయలు కడిగి పోదాం రా అనింది. పోతా ఉన్నా నేను. మేడం ముందు పోయింది. అన్ని కూరగాయలు చాలా పెద్ద. ఇదేంది మధ్యలో నూడిల్స్ అట, బలం ఉన్నది. నూడిల్సే రే, బలం ఉన్నదా. ఎన్ని నూడిల్సా, ప్లాస్టిక్ ఇనపది బల పెట్టినారు. 10 రియాలంట. పెద్ద గిన్నె పెట్టేసినారు ఇక్కడ. మేడం బాగా ఇక్కడ అన్ సీజన్లో కూడా మామిడికాయలు దొరికేస్తున్నాయి చూడండి. ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయి. ఇదేం కాయ, ఇది రకరకాల కాయలు ఉంటాయి అబ్బా ఇక్కడ. ఈడ చూడు, ఏం కాయలు అవి. ఇవి అంటే సపోటాలే. ఇదేంది, ఇది యాపిల్ కాయ అదే.
ఇంత వెరైటీగా ఉంది. బా పిత్రే మామిడికాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవన్నీ మామిడికాయలు. ఇక్కడ చూసినారా ఇదేందో టెంకాయ. టెంకాయ పైన అంతా ఒలిచిపెట్టారు. దీనిపైన పేరు కూడా రాసుకున్నారు దానూబ్ అని. ఇది డైరెక్ట్ టెంకాయ నీళ్ళేమో. ఒక 2 గంటల సేపు షాపింగ్ చేసింది మేడం. అయిపోయినాయి. కౌంటర్ కాడికి పోతున్నా, నువ్వు వెళ్ళిపో కౌంటర్ కాడికి అని చెప్పింది. చల్లగా ఉన్నది ఇక్కడ, చేతులు జిల్లు అంటున్నాయి. ఏ మేడం తీసుకున్న సామాన్లు మొత్తం దగ్గర 1100 రియాల్లో ఎంతో అయినాయి. ఇవన్నీ ఓన్లీ తినేదానికి తీసుకుందాం అనుకునేది, ఇట్ట పోయే లోపల ఎన్ని కొనుక్కోవచ్చు వచ్చింది. ఇలాంటివన్నీ హఠాత్ పరిణామాలు అన్నమాట, జరుగుతూ ఉంటాయి. సామాన్లు దించేసిన పోయి నేను కూడా నిన్న తీసుకునే అన్నము ఏదన్నా కూర చేసేసుకొని మధ్యాహ్నం డైరెక్ట్ అన్నమే. ఇంకా పొద్దున్న టిఫిన్ కూడా లే. గుడలు కూడా ఉన్నాయి, వేయాలా తీసి బయట వేసిన. గుడలు వేసేసి ఏదన్నా కూర చేసుకోవాలా. సామాన్లు అయితే ఏం లేవు, టమాటాలు ఎర్రగడ్డలు ఆమెను అడిగి ఇప్పించుకొని పచ్చడి చేసుకుంటాం. ఆమెను అడిగి టమాటాలు ఎర్రగడ్డలు అయితే తెచ్చుకున్నా, శనక్కాయల పచ్చడి చేసుకుందామని చెప్పి కట్ చేసి పెట్టిన టమాటాలు ఎర్రగడ్డలు. ఈ శనక్కాయలు మొన్న తెచ్చుకున్నా కదా, అయ్యే బాగా ఎంచుకున్నా. చింతపండు కూడా నానబెట్టేసిన. ఆల్రెడీ నిన్న చేసుకున్న అన్నం అయితే ఉంది నా దగ్గర. ఇంకా టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఏం చేసి మిక్సీకి అయితే కొట్టేస్తా. పాపం ఆమె దగ్గర పోయి ఆమెకు మెసేజ్ చేసిన, ఆమె చూడలా బెల్లు కొట్టిన పోయి టమాటాలు ఎర్రగడ్డలు ఇమ్మన్నా. ఆమె కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది. నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా అంటుంది. ఏం జరుగుతుందో. బీ స్ట్రాంగ్ మా అని చెప్పిన. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ పని ఉంటుంది. మామూలుగా మేము ఏదో చెప్పి బండి తోలేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు బయటికి పోయినట్టు కాదు. వాళ్ళకి ఇంకా 24 గంటలు ఏదో ఒక పని చెప్తానే ఉంటారు. నిజంగా చాలా కష్టము. అందులో ఇప్పుడు ఒకటే ఉన్నది. మామూలుగా ఒక్కొక్క ఇంట్లో క్లీనింగ్ చేసేదానికి ఒకరు, అన్నం చేసేదానికి అదే వంట చేసేదానికి ఒకరు ఉంటారు. ఇద్దరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఒక మనిషి ఉన్నిందనుకో క్లీనింగు, వంట పని, అబ్బా! ఇంకా పాపం 2 రోజుల నుంచి ఏం తిన్నట్టున్నది. మొహం అంతా పెరకపోయింది. ఏం జరుగుతుందో ఏమో పాపము, నాకేం అర్థం కాదు. నేను వెళ్ళిపోతా, ఆఫీస్కి వెళ్ళిపోతా అది ఇది అంటుంది. ఇంకొక నెల ఉంటే ఆమె వచ్చేస్తుంది పాతామా. ఆమె వస్తే ఏమో కొద్దిగా పని తగ్గుతుంది. అందుకే ఆమెకు రిస్క్ పెట్టకుండా నేనే వంట చేసుకుంటున్నా. ఎందుకంటే నా వంట కూడా ఆమెకు చెప్పినామంటే బాగుండదు. దీంట్లోనే ఈ టమాటాలు ఎర్రగడ్డలు ఎంచుకుందామని దీన్ని వాడుకుంటున్నా. ఇంకా ఆమ్లెట్కి అయితే సపరేట్గా తెచ్చుకున్నా. ఇదైతే ఆమ్లెట్ వేసుకోవడానికి. కనీసం ఎర్రగడ్డలు టమాటాలు వేయించుకోవడానికన్నా ఇది వాడుకుందామని పెట్టినా. టమాటాలు ఎర్రగడ్డలు అయితే వేగినాయి, వేసి మిక్సీ కొట్టా. ఇది పచ్చడి మిక్స్ అయితే కొట్టేసిన. బాగా మెత్తగా కొట్టినా. ఇది జ్యూస్ గిన్నె అంట, కానీ దీనిలోనే చేస్తాం మనం పచ్చడి, అన్నం అన్ని అదే కూర. ఇంత బాగుండదు. ఉప్పు కారం అంతా సరిపోయింది. కొద్దిగా పుల్లగా ఉంది కానీ బాగుంది. 2 రోజులు ఉంటుంది. దండి చేసేసిన. ఇంకా అన్నంలో వేసుకొని తినేద్దాం. తోఫిక్ బాయ్ని కూడా రమ్మని చెప్పిన. అంటే శనక్కాయల పచ్చడి ఎప్పుడు పెట్టలే కదా, తోఫిక్ బాయ్కి రమ్మని చెప్పిన. నా దగ్గర అన్నం లేదు, అన్నం కొద్దిగానే ఉంది. అంటే సరిపోదాము అని నేను తోఫిక్ బాయ్ మీ ఇంట్లో నుంచి అన్నం ఎత్తుకోరా అన్నా. సర్లే అన్నాడు. ఇంకా వాళ్ళ అన్నం ఇస్తే ఎత్తుకొస్తా అని చెప్పినాడు. ఈ ఆమ్లెట్ వేసిన. ఈ పెనుకి దీనికి సరిపోలా, అందుకే రొంచేపు ముందుకు రొంచేపు వెనక్కి పెడుతున్నా. సైడ్ అట్లా పెట్టి కాల్చున్నా. దీనికి చెక్కగంటి తెచ్చుకుందాం అనుకున్నా, కానీ తెచ్చుకోవాలా. దీంతో తిద్దామంటే రావడమేలే, అతకపోయింది అది కింద. ఫస్ట్ సారి కాబట్టి ఏమన్నా అతకపోయిందా లేకపోతే ఎట్ట తెలీదు. ఏం చేయలేము, చిన్నగా తీయాలి దీన్ని. లేకపోతే దీన్ని ఇట్ట 4 భాగాలు చేయాలి అంతే, ఇంకేం చేయలేము. ఇప్పుడు భాగం ఎత్తాలి. అయ్యో, ఇది దోసపెను గుడ్డు వేయచ్చు వేయకూడదు. ఇది బెస్ట్. బాగా గాలింది అయితే నీట్గా వచ్చింది. చూడ
కాకపోతే పెద్దదిగా వేసినా కాబట్టి రాలా, కట్ చేసినాక బాగా వచ్చింది, తొనకలు అయింది. ఇదే ఎట్లా తయారు చేసిన. ఇది నేను చేసిన వంట. ఈ పచ్చడి, ఇది గుడ్డు, ఇది నిన్నటి అన్నము. పచ్చడి కొద్దిగా పని మనిషికి ఇస్తా, పాప మా వంట చేసుకుందో లేదో, ఆమె కూడా కారం బాగా తింటుంది, నాకు కూడా ఏందో ఇస్తా అని చెప్పింది, తీసుకొని అట్లే. ఈ తోఫిక్ పోయి ఎప్పుడు వచ్చాడు ఏమో. సో ఇదైతే ఆమెకి ఇద్దాం, పచ్చడి తింటుంది అన్నంలోకి. ఏందో ఇచ్చింది, అదే నిన్న తీసుకొచ్చిన కదా నేను, అవి నిన్న మొన్న జమేలా తీసుకొచ్చిన కదా ఎతికి. సో అవి కానీ రోల్స్ చేసినట్టున్నారు. ఈ సాయంత్రం తింటా, ఇప్పుడు అన్నం తినాలా, ఇట్లా ఎత్తి పెట్టుకొని సాయంత్రం తింటా. ప్రస్తుతానికి తోఫిక్ బాయ్ వస్తే పోయినాడు అన్నం ఎత్తుకురాను, తోఫిక్ బాయ్ వస్తే అన్నం తినేద్దాం. తోఫిక్ బాయ్ అయితే అన్నం ఎత్తుకొచ్చాడు బుడ్డి గిన్నెలో. ఇంక ఇదేమో సలాటు, దీంట్లో పిత్రే టమాటా ఇదేమో చికెన్ అంట, చికెన్ ఎత్తుకొచ్చినాడు. आज मैं ये देखो पचड़ी ये बनाया, देखो कैसा आएगा बोलो. అన్నము నా దగ్గర తక్కువ ఉందని చెప్పి తోఫిక్ పోయింది తెమ్మన్నా, ఇది సరిపోదు ఎట్లా, సో అందుకోసమే తోఫిక్ బాయ్ రైస్ తెచ్చుకున్నాడు ఒక రవ్వ. अरे अभी पचड़ी खाओ, कैसा है बोलो. चलो खाओ, कैसा है बोलो. हाँ तौफीक भाई कैसा है? भाई बहुत बहुत अच्छा है, बहुत अच्छा है. नया टेस्ट मिल गया मेरे को, नया टेस्ट. ऐसा टेस्ट मैंने कभी राइस के साथ नहीं खाया, बादाम के साथ राइस, यानी बादाम का जो चटनी बनाया आपने उससे. आप भाई पूरा देसी आदमी हो, भाई पूरा देसी आदमी हो, देसी खाना आपको जचता है पूरा. నిజంగా బాగుంది. మధ్యాహ్నం తిని పనుకున్నా, ఇప్పుడు లేచిన 5:30 కావస్తుంది. అది కూడా ఈ చెట్లకి నీళ్ళు పడదామని లేచిన. ఈ చెట్లకి ఈనాడు నీళ్ళు పడుతున్నా కాబట్టి పచ్చగా మొలుస్తున్నాయి గడ్డి. బయట కూడా నీళ్ళు పట్టాలా. బయట క్లైమేట్ చల్లగా ఉన్నది, వాన పడేటట్టు, కానీ వాన పడదు పాడులే. టైం ఏమో 5:30 అయింది, పోయినట్టున్నది 6, 6:30, 7 అయినట్టున్నది చూసేదానికి. మొత్తం చల్లగా ఉన్నది బయట. ఈ చల్లదనానికి కూడా అయ్యే ముడుచుకుపోతున్నాయి నీళ్ళు లేక. వాన పడితే ఏమైనా వాన నీళ్ళు పడితేనే, నీళ్ళు అయితే పట్టేసిన, నీళ్ళు పడితే ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి చూసేదానికి. ఉన్నాయి రేపు పొద్దున్నే 10-11 గంటలకు చూస్తే మొత్తం అన్నీ ఎండిపోయింటాయి. ఇక్కడ నీళ్ళు పట్టాలనే భయమే. ఇక్కడ కరెంటుది పెద్దది మెయిన్ ఉన్నది, ఏడను లాక్కుంటుందా అని. తౌఫీక్ భాయ్ బయట నీళ్ళు పడతా ఉంటావు కదా, జాగ్రత్త, ఆ వైర్లు ఉన్నాయి ఆడ, కరెంట్ లాక్కుంటుంది అంటాడు. అప్పటి నుంచి భయంగా నాకు, భయపడతానే పడతాను ఇక్కడ. ఏం అర్థం, మనకేమైనా అయిందనుకో ఈడెవరు పట్టించుకునేది. అది కరెక్టే, అది కూడా నమ్మాలి కదా. అయిపోయినాయి, అందుకే పైన పడుతున్నా, ఎక్కువ పట్టకుండా. ముద్దకు పట్టినా కూడా మళ్ళీ ఇబ్బంది. మధ్యాహ్నం ఆమె ఇచ్చింది కదా, అవి అయితే ఇప్పుడు తింటానా. ఇది చూసారా కప్పులు, మా మేడం ఇచ్చింది, ఇదొకటి అదొకటి, 2 కప్పులు. దీంట్లో టీ వేసుకున్నా నేను. ఇది చూద్దాం ఎట్టున్నాయి టేస్ట్. మెత్తగా ఉన్నాయా, కరుం అంటాయి అనుకున్నా, మెత్తగా ఉన్నాయి. మొత్తం కూరగాయలు పెట్టినాడు దీంట్లో, మొత్తం అన్నీ పెట్టినాడు, బాగుంది. ఇప్పుడు టైం 10 అయింది. డ్యూటీలు అయితే ఏం లేవు, డ్యూటీలు అయితే ఏం పడలా, పొద్దున ఒకటి పోయింది. సో బీగాలు కూడా ఇచ్చేసిన, మనకైతే ఇంకా డ్యూటీలు అయితే అయిపోయినట్టే. తౌఫీక్ భాయ్ అయితే తినేవాడిని అడిగినాడు, తినలేకపోయినా. సో ఇదైతే తెచ్చిచ్చినాడు. ఇది వాళ్ళ పని మనిషి ఉన్నది ఒక ఆమె, వాళ్ళ కొడుకు ఈ మతంలో పనిచేస్తాడు. దీనికి డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. అంటే రేపు అయిపోతుంది కనుక ఈరోజు ఈ బాక్సులన్నీ తీసుకొని వచ్చి
వాళ్ళ అమ్మకి ఇచ్చేసిపోతాడు. తౌఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది కదా, ఆమెకైతే ఇచ్చేసిపోతాడు. ఆమె ఏం చేస్తుందంటే అందరికి ఇస్తుంది, ఇంట్లో మేడంకి, తౌఫిక్ భాయ్కి, నాకు ఇదిలే, నేను వాళ్ళ డ్రైవర్ని కాదు కదా, నాకు ఇద్దామా ఎప్పుడు అప్పుడు ఒక్కసారి ఇచ్చింది అంతే. తౌఫిక్ భాయ్కి 2 ఇచ్చింది. అయితే నాకైతే తీసుకొని వచ్చి ఒక డబ్బా అయితే ఇచ్చినాడు. దీంట్లో ఏమో చూపిస్తుంది చూడండి. దీంతో పాటు సలాడ్ అయితే ఇచ్చింటుందామా. తౌఫిక్ భాయ్ అయితే సలాడ్ అయితే తేలా. ఇది సమ్మూన్ అనమాట. ఇది వచ్చి ఒక బ్రెడ్, దీని లోపల గుడ్డు ఏదో ఉంది, దీని లోపల చికెను, ఈ సలాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మైనస్. సో ఇది ఈరోజు ఇంకా దీంతోనే అడ్జస్ట్ అవ్వాలా. బాగుంటాయి. ఇంతకుముందు కూడా నేను ఫస్ట్ నాకు వచ్చిన కొత్తలో ఇచ్చింది మళ్ళీలా. ఈ 2 తింటే కడుపు నిండిపోతుంది. సో చాలామంది నేను మాట్లాడే మాటలు కానీ, ఈ మైనస్, ఈ సలాడు, ఈ అన్నిటికి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు కొన్ని పదాలు తిరగవు, ఇంకా నా మాటలు ఇట్టే ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి ఎట్ట పెరిగినానో సో అదే విధంగా నేను మాట్లాడుతున్నా. సో మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి, నా మాటలు ఇట్టే ఉంటాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.